అమెరికాలో జేపీ మోర్గాన్ కంపెనీలో జరిగిన స్కాండల్ కేసు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మహిళా అధికారినిపై లైంగిక బలవంతం చేసిందంటూ చిరాయు రాణా న్యూయార్క్ కోర్టులో దావా వేశారు. దీనిపై అంతర్గత విచారణ చేసిన సంస్థ అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పింది. అమెరికాలో జేపీ మోర్గాన్ కంపెనీలో జరిగిన స్కాండల్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న లోన్నా హస్దిని తనను సెక్స్ స్లేవ్ గా మార్చుకున్నారని ఆరోపిస్తూ ఓ మాజీ ఉద్యోగి న్యూయార్క్ కోర్టులో దావా వేశారు. జాతి వివక్ష, లైంగిక బలవంతం వంటి తీవ్రమైన ఆరోపణలు చేయడంతో ఈ వ్యవహారం కార్పొరేట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించింది. జాండో అనే మారు పేరుతో కేసు వేసిన ఆ ఉద్యోగి దక్షిణాసియాకు చెందిన చిరాయు రాణా అని న్యూయార్క్ పోస్ట్ కథనం వెల్లడించింది. లోన్నా హస్దిని తనకు రోహిప్నాల్, వయాగ్రా వంటి మత్తు మందులిచ్చి లైంగిక కార్యకలాపాలకు బలవంతం చేసేవారని రాణా తన దావాలో ఆరోపించారు. ఆమె డిమాండ్లకు అంగీకరించకపోతే తన బోనస్ ను నిలిపివేస్తానని బెదిరించారని పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలన్నింటినీ లోన్నా పూర్తిగా ఖండించారు. జేపీ మోర్గాన్ సంస్థ కూడా ఈ విషయంపై స్పందించింది. అంతర్గత విచారణలో ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కొన్ని సవరణల కోసం దావాను తాత్కాలికంగా ఉపసంహరించుకోవడం గమనార్హం. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం చిరాయు రాణా వాస్తవానికి లోన్నాకు రిపోర్ట్ చేసే ఉద్యోగి కాదని, ఇద్దరు లెవరేజ్డ్ ఫైనాన్స్ బృందంలో పనిచేసినప్పటికీ వారి మేనేజర్లు వేరువేరని కథనంలో పేర్కొంది. అంతేకాకుండా అంతర్గత ఫిర్యాదు చేయడానికి ముందే సంస్థ నుంచి నిష్క్రమించడానికి రాణా సెటిల్మెంట్ కోసం ప్రయత్నించినట్లు సమాచారం. గత 15 ఏళ్లుగా జేపీ మోర్గాన్ లో పనిచేస్తున్న లోన్నా 2011లో అనలిస్ట్ గా చేరి క్రమంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. ఆమె వార్షిక వేతనం బోనస్లతో కలిపి 1.5 కోటి పైగానే ఉంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వివాదం రాజుకోవడంతో లోన్నా తన లింక్డ్ఇన్ ఖాతాను తొలగించగా ఇన్స్టాగ్రామ్ ఖాతాను ప్రైవేట్ గా మార్చారు. తాజా ఆరోపణలతో ఆమె 15 ఏళ్ల నిష్కలంక కెరియర్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. అయితే లోన్నాపై ఏమైనా కక్షపూరితంగా న్యూయార్క్ కోర్టులో దావా వేశారా అన్న దానిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిన అవసరం ఉందని జేపీ మోర్గాన్ తో పాటు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో విచారణ చేస్తేనే నిజాలు బయటకు వస్తాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.